हाय फ्रेंड्स, वेलकम बैक टू APGH ऑल इन वन यूट्यूब चैनल। ఈ వీడియో టాటా IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ కి సంబంధించి సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 61 పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మధ్య అద్భుతమైన ప్లే ఆఫ్స్ పోరాటం అయితే జరిగింది। ఈ ప్లే ఆఫ్స్ పోరాటంలో పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ప్లే ఆఫ్స్ కి మొదటి స్థానం అయితే సంపాదించుకున్నారు। మొదటిగా ప్లే ఆఫ్స్ కి స్థానం సంపాదించుకోవడానికి ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము। పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో హోమ్ క్రౌడ్ ముందు HPCA స్టేడియం ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలోను, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్థానం టాప్ లో ఉన్న ప్లే ఆఫ్స్ అయితే ఇంకా రెండు టీంలు క్వాలిఫై కాలేదు। క్వాలిఫై కోసమే ఈ పోరాటము। రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదారు ఈ మ్యాచ్ కి అందుబాటులో లేరు, గాయం కారణంగా జితేష్ శర్మ స్టాండింగ్ కెప్టెన్ గా చేస్తున్నారు। అలాగే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ టీంలతో సిద్ధంగా ఉన్నారు। HPCA స్టేడియంలో హిమాలయాల దగ్గరలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో మ్యాచ్ అయితే మొదలైంది। హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3 గంటలకి ఆదివారం రోజు మ్యాచ్ అయితే ప్రారంభమైంది। పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది। రెండు టీంలకు ఇది తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచే కాబట్టి ఎవరు క్వాలిఫై అవుతారు, ఎవరికి కలిసి వస్తుంది మధ్యాహ్నం మ్యాచ్ అనేది చూడాలి। RCB ఓపెనర్స్ గా క్రీజ్ లోకి విరాట్ కోహ్లీ రైట్ హ్యాండ్ బ్యాటర్, జాకబ్ బెటల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్ లో రావడం జరిగింది। పంజాబ్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పుట్టేటప్పటికి 4 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ అజ్మతుల్లా ఉమర్ జాయి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ రెండు ఓవర్ పుట్టేటప్పటికి 17 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ హర్ప్రీత్ బాల్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ జాకబ్ బెటల్ 11 రన్స్ వరకు చేయగలిగి 7 బాల్స్ ఆడి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ గా తగిలి బాల్ వికెట్లు తగలగా బౌల్డ్ గా వెందరగాల్సి వచ్చింది। ఈ విధంగా హర్ప్రీత్ బారు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ తోటి ఒక వికెట్ అయితే తీయగలిగారు। క్రీజ్ లోకి దేవదత్ పడికల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే ఎదుర్కొన్న మొదటి బాల్ నే 6 గా మలచడం జరిగింది। దేవదత్ పడికల్ బ్యాట్ తోటి 3 ఓవర్ పుట్టేటప్పటికి 27 రన్స్, ఒక వికెట్, 4 ఓవర్ బౌలింగ్ లాకీ ఫెర్గ్యూసన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 4 ఓవర్ పుట్టేటప్పటికి 40 రన్స్, ఒక వికెట్, 5 ఓవర్ బౌలింగ్ హర్ప్రీత్ బ్రారు 5 ఓవర్ పుట్టేటప్పటికి 49 రన్స్, ఒక వికెట్, 6 ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ 6 ఓవర్ పుట్టేటప్పటికి 61 రన్స్, ఒక వికెట్ కోల్పోయి పవర్ ప్లే పూర్తయింది। రన్ రేట్ 10.2 గా ఉంది। 7వ ఓవర్ బౌలింగ్ యుజ్వేంద్ర చాహల్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్ పుట్టేటప్పటికి 82 రన్స్, ఒక వికెట్, స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు। 8వ ఓవర్ బౌలింగ్ శశాంక్ సింగ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8 ఓవర్ పుట్టేటప్పటికి 91 రన్స్, ఒక వికెట్, 9వ ఓవర్ బౌలింగ్ అజ్మతుల్లా ఉమర్ జాయి 9వ ఓవర్ పుట్టేటప్పటికి 97 రన్స్, ఒక వికెట్, 10వ ఓవర్ బౌలింగ్ హర్ప్రీత్ బ్రారు దేవదత్ పడికల్ 45 రన్స్ వరకు చేయగలిగి అర్ధ సెంచరీకి 5 రన్స్ దూరంలో ఉండగా 25 బాల్స్ ఆడి శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది। ఈ విధంగా రెండో వికెట్ కోల్పోవడం జరిగింది। RCB క్రీజ్ లోకి వెంకటేష్ అయ్యర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 101 రన్స్, 2 వికెట్లు కోల్పోయి సగం ఇన్నింగ్స్ పూర్తయింది। రన్ రేట్ 10.1 గా ఉంది। 11వ ఓవర్ బౌలింగ్ యుజ్వేంద్ర చాహల్ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 108 రన్స్, 2 వికెట్లు, 12వ ఓవర్ బౌలింగ్ శశాంక్ సింగ్ విరాట్ కోహ్లీ తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నారు। 50 రన్స్, 31 బాల్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 120 రన్స్, 2 వికెట్లు, 13వ ఓవర్ బౌలింగ్ లాకీ ఫెర్గ్యూసన్ 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 131 రన్స్, 2 వికెట్లను కోల్పోయి RCB చేసుకోగలిగారు। 14వ ఓవర్ బౌలింగ్ హర్ప్రీత్ బ్రారు 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 143 రన్స్, 2 వికెట్లు, 15వ ఓవర్ బౌలింగ్ యుజ్వేంద్ర చాహల్ విరాట్ కోహ్లీ 58 రన్స్, 37 బాల్స్ కి ప్రియాంశ్ ఆర్య క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు। ఈ విధంగా విరాట్ కోహ్లీ వికెట్ ను 3వ వికెట్ రూపంలో కోల్పోవడం జరిగింది। RCB 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 157 రన్స్, 3 వికెట్లను కోల్పోయి స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు। 16వ ఓవర్ బౌలింగ్ అజ్మతుల్లా ఉమర్ జాయి క్రీజ్ లోకి టీమ్ డేవిడ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 168 రన్స్, 3 వికెట్లు, 17వ ఓవర్ బౌలింగ్ లాకీ ఫెర్గ్యూసన్ వెంకటేష్ అయ్యర్ కూడా తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నారు। 55 రన్స్, 27 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే వెంకటేష్ అయ్యర్ నుంచి కనబర్చారని చెప్పుకోవాలి। 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 187 రన్స్, 3 వికెట్లు, 18వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 200 పూర్తిగా చేసుకోగలిగారు। 3 వికెట్లను కోల్పోయి 19వ ఓవర్ బౌలింగ్ అజ్మతుల్లా ఉమర్ జాయి 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 208 రన్స్, 3 వికెట్లను కోల్పోయి 20వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ ఆఖరి బాల్ కి టీమ్ డేవిడ్ 28 రన్స్ వరకు చేయగలిగి 12 బాల్స్ ఆడి హర్ప్రీత్ బ్రార్ ద్వారా క్యాచ్ అవుట్ గా వెందరగాల్సి రావడం జరిగింది। ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 222 రన్స్ చేయగలిగి 4 వికెట్లను కోల్పోయి చేసుకోగలిగారు। RCB బ్యాటింగ్ పరంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కొనసాగిందని చెప్పుకోవాలి। ధర్మశాల లాంటి గ్రౌండ్ లో బౌండరీలు చిన్నగా ఉండటం వల్ల కూడా ఎక్కువ రన్స్ అయితే రాబట్టుకోగలిగారు। ఈ విధంగా మంచి హిట్ బ్యాటింగ్ అయితే RCB బ్యాటింగ్ నుంచి కొనసాగింది। RCB బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే విరాట్ కోహ్లీ 58 రన్స్, 37 బాల్స్ కి దేవదత్ పడికల్ 45 రన్స్, 25 బాల్స్ కి వెంకటేష్ అయ్యర్ 73 రన్స్, 40 బాల్స్ కి టీమ్ డేవిడ్ 28 రన్స్, 12 బాల్స్ కి ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగింది। ఎక్స్ట్రా రూపంలో 7 రన్స్ లభించాయి। వికెట్ల పతనం గురించి RCB వికెట్ల పతనం చూసినట్లయితే 21 వద్ద మొదటి వికెట్, 97 వద్ద, 157 వద్ద 222 గా ఆఖరి బాల్ కి వికెట్ ను కోల్పోవడం జరిగింది। ఈ విధంగా 20 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 222 రన్స్, 4 వికెట్లు టార్గెట్ అయితే ఇవ్వగలిగారు। బౌలింగ్ పరంగా పంజాబ్ కింగ్స్ హర్ప్రీత్ బ్రారు 4 ఓవర్ బౌల్ చేసి 8 డాట్ బాల్స్ చేసి 35 రన్స్ ఇచ్చి 2 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది। అలాగే హర్షదీప్ సింగ్ యుజ్వేంద్ర చాహల్ 1 వికెట్ చొప్పున మాత్రమే తీయగలిగారు। ఈ విధంగా 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది RCB। పంజాబ్ కింగ్స్ టార్గెట్ 223 చేతనగా ఓపెనర్స్ గా క్రీజ్ లోకి ప్రియాంశ్ ఆర్య లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ప్రభసిమ్రాన్ సింగ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ప్రియాంశ్ ఆర్య రన్స్ ఏమీ చేయకుండానే డకౌట్ గా 3 బాల్స్ ఆడి షెఫర్డ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు। ఈ విధంగా పంజాబ్ కింగ్స్ మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోవడం జరిగింది। క్రీజ్ లోకి కూపర్ ఖాన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 5 రన్స్, 1 వికెట్ కోల్పోవడం జరిగింది పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా। 2వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 16 రన్స్, 1 వికెట్, 3వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ ప్రభసిమ్రాన్ సింగ్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక కేవలం 2 రన్స్ మాత్రమే చేసి 5 బాల్స్ ఆడి దేవదత్ పడికల్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది। ఈ విధంగా ఓపెనర్స్ ఇద్దరు వెంటనే అవుట్ అవడం జరిగింది। ఓపెనర్స్ ఇద్దరిని కూడా భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్ తోటి అవుట్ చేయడం జరిగింది। క్రీజ్ లోకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। తను కెప్టెన్ గా ఇది 100వ మ్యాచ్ కూడా ఆడుతూ ఇది ఒక విశేషం। ఇక్కడ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 19 రన్స్, 2 వికెట్లు, 4వ ఓవర్ బౌలింగ్ రసిక్ దారు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ శ్రేయస్ అయ్యర్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక కేవలం 1 రన్ మాత్రమే చేసి 3 బాల్స్ ఆడి కీపర్ జితేష్ శర్మ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది। ఈ విధంగా 3వ వికెట్ కూడా పంజాబ్ కింగ్స్ కోల్పోవడం జరిగింది। క్రీజ్ లోకి సూర్యాంశు సెగ్డే రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి
23 రన్స్ 3 వికెట్లను కోల్పోయి చేసుకోగలిగారు. 5వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 38 రన్స్ 3 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ రసిక్ దారు 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 49 రన్స్ వరకు మాత్రం చేయగలిగి 3 ప్రధానమైన వికెట్లు. టాప్ ఆర్డర్ అయితే కూలిపోయిందని చెప్పుకోవాలి. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 8.2గా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ సుయాష్ శర్మ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ 3 వికెట్లు కోల్పోయి 8వ ఓవర్ బౌలింగ్ రోమారియో షెఫర్డ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ కూపర్ కాంతి కూడా 37 రన్స్ వరకు మాత్రం చేయగలిగి 22 బాల్స్ ఆడి జాకబ్ బెతల్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. ఈ విధంగా 4 వికెట్లు కూడా కోల్పోవడం జరిగింది. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా క్రీజ్లోకి స్టైనిస్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 8 ఓవర్లు పుట్టేటప్పుడు 68 రన్స్ 4 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ సుయాష్ శర్మ 9 ఓవర్లు పుట్టేటప్పటికి 80 రన్స్ 4 వికెట్లు కోల్పోయి స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 10 ఓవర్లు పుట్టేటప్పటికి 86 రన్స్ 4 వికెట్లు కోల్పోయి చేసుకోగలిగారు. ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 8.6గా మాత్రం ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ సుయాష్ శర్మ ఇంకా టార్గెట్ ఛేదించాలంటే 60 బాల్స్ మిగిలి ఉండగా 137 రన్స్ కావాలి. పంజాబ్ కింగ్స్ గెలవాలంటే టార్గెట్ ఛేదించడం సాధ్యమయ్యేట్లుగా కనిపించడం లేదు. ఈ విధంగా టార్గెట్ చాలా దూరంగా మారిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైపు మ్యాచ్ గెలుపు క్లియర్ గా కనిపిస్తూ ఉంది. సూర్యాంశు సెగ్డే కూడా 35 రన్స్ వరకు చేయగలిగి 22 బాల్స్ ఆడి విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టుకు అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మరొక వికెట్ కోల్పోయారు. 5వ వికెట్ కూడా క్రీజ్లోకి శశాంక్ సింగ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 93 రన్స్ 5 వికెట్లు కోల్పోయి చేసుకోగలిగారు. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో 12వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 102 రన్స్ 5 వికెట్లు కోల్పోయి 13వ ఓవర్ బౌలింగ్ సుయాష్ శర్మ 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 122 రన్స్ 5 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 134 రన్స్ 5 వికెట్లు. ఇంకా 26 రన్స్ వద్ద ఇక్కడ శశాంక్ సింగ్ క్యాచ్ ను జాకబ్ బెతల్ డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా శశాంక్ సింగ్ కు ఒక అద్భుతమైన లైఫ్ అయితే లభించింది. 15వ ఓవర్ బౌలింగ్ రసిక్ దారు 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 146 రన్స్ 5 వికెట్లు కోల్పోయి 16వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ భాగస్వామ్యం పరంగా 60 రన్స్ పూర్తి చేసుకున్నారు. స్టైనిస్ మరియు శశాంక్ సింగ్ ఇద్దరు పరుగుల భాగస్వామ్యం బాగా కుదిరిందని చెప్పుకోవాలి. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ 5 వికెట్లను కోల్పోయి స్ట్రాటజిక్ టైమ్అవుట్ పూర్తి చేసుకున్నారు. 17వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ 24 బాల్స్ మిగిలి ఉండగా 63 రన్స్ కావాలి పంజాబ్ కింగ్స్ గెలుపు కోసం. మార్కరస్ స్టైనిస్ కూడా 35 రన్స్ వరకు చేయగలిగి 25 బాల్స్ ఆడి ఎల్బీడబ్ల్యూగా వెనుజరగడం జరిగింది. హ్యాజిల్వుడ్ బౌలింగ్ లో క్రీజ్లోకి అజ్మతుల్లా ఉమర్ జాయ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 167 రన్స్ 6 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ 18 బాల్స్ మిగిలి ఉండగా 56 రన్స్ కావాలి పంజాబ్ కింగ్స్ గెలవాలంటే. చాలా టార్గెట్ భారంగా మారిపోయింది. శశాంక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 51 రన్స్ కి 22 బాల్స్ వద్ద చేసుకోగలిగారు. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 183 రన్స్ 6 వికెట్లను కోల్పోయి 19వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ 12 బాల్స్ మిగిలి ఉండగా 40 రన్స్ కావాలి పంజాబ్ కింగ్స్ గెలుపు కోసం. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 190 రన్స్ 6 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ రసిక్ దారు 6 బాల్స్ మిగిలి ఉండగా 33 రన్స్ కావాలి పంజాబ్ కింగ్స్ గెలవాలి. ఈ టార్గెట్ చెందిన సాధ్యమయ్యేదే కాదు. మొదటి బాల్ వైడ్గా వేయడం జరిగింది. తర్వాత డబుల్ రన్ అయితే వచ్చింది. రెండో బాల్ ని మళ్ళీ వైడ్గా వేశారు శశాంక్ సింగ్. 56 రన్స్ వద్ద శశాంక్ సింగ్ 27 బాల్స్ ఆడి విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టుకు అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా సూపర్ హిట్ బ్యాటింగ్ చేస్తున్న శశాంక్ సింగ్ కూడా వికెట్ ను కోల్పోవడం జరిగింది. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా క్రీజ్లో హర్ప్రీత్ బ్రార్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3వ బాల్ సింగిల్ గా 4వ బాల్ బౌండరీగా బ్రార్ బ్యాట్ నుంచి చేయడం జరిగింది. 5వ బాల్ సింగిల్ గా 6వ బాల్ అజ్మతుల్లా ఉమర్ జాయ్ 14 రన్స్ వరకు చేయగలిగి 10 బాల్స్ ఆడి టీమ్ డేవిడ్ ద్వారా క్యాచ్ అవుట్ గా వెనుజరగాల్సి వచ్చింది. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 199 రన్స్ వరకు చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది. 23 రన్స్ తేడాతోటి ఆర్సీబీ ఘన విజయం సాధించిందని చెప్పుకోవాలి. ఇక్కడ అద్భుతంగా గేమ్ ప్లానింగ్ తోటి పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ ని 8 వికెట్ల వరకు తీసి మంచి బౌలింగ్ ప్రదర్శన అయితే చూపించారని చెప్పుకోవాలి. ఆర్సీబీ బౌలింగ్ పరంగా ప్లే ఆఫ్స్ క్వాలిఫై కూడా అయిపోయారు. ఆర్సీబీ ఈ విధంగా ఈ విజయంతో 18 పాయింట్లతోటి మొదటి స్థానంలో మొదటి టీమ్ గా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవడం జరిగింది. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా కూపర్ కాంతి 37 రన్స్ 22 బాల్స్ కి, షెగ్డే 35 రన్స్ 22 బాల్స్ కి, స్టైలిస్ 37 రన్స్ 25 బాల్స్ కి, శశాంక్ సింగ్ 56 రన్స్ 27 బాల్స్ గా చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 12 రన్స్ లభించాయి. వికెట్ల పతనం గురించి పంజాబ్ కింగ్స్ మొదటి రన్ కి వికెట్ ను కోల్పోవడం జరిగింది. 18 రన్స్ 19 62 93 160 194 199 గా వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 199 రన్స్ 8 వికెట్లను కోల్పోయి చేయగలిగారు. ఈ విధంగా 23 రన్స్ తేడాతోటి ఆర్సీబీ విజయకేతనం ఎగవేసింది. ఆర్సీబీ బౌలింగ్ పరంగా చూసినట్లయితే రసిక్ దారు 4 ఓవర్లు బౌల్ చేసి 12 డాట్ బాల్స్ చేసి 36 రన్స్ ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లు బౌల్ చేసి 10 డాట్ బాల్స్ చేసి 38 రన్స్ ఇచ్చి 2 ప్రధానమైన వికెట్లు తీశారు. హ్యాజిల్వుడ్ సుయాష్ అలాగే షఫర్డ్ కూడా 1 వికెట్ చొప్పున తీయగలిగారు. ఈ విధంగా 23 రన్స్ తేడాతోటి ఆర్సీబీ సూపర్ విక్టరీతో ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా వెంకటేష్ అయ్యర్ 73 రన్స్ వరకు తీయగలిగి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ సీజన్ లో మొదటి క్వాలిఫైయర్ గా ఆర్సీబీ నిలవడం కూడా చాలా బాగుంది అనిపించింది. ముందు సీజన్ లో ఛాంపియన్స్ గా నిలిచిన వాళ్ళే ఈ సీజన్ లో కూడా మొదటి క్వాలిఫైయర్ గా నిలవడం కూడా సంతోషంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు అయితే జరుపుకోవడం